వెల్కమ్ టు వ్యూ పాయింట్. అణు వేలికకు అమెరికా ససిమిరా దిగ్బంధనాన్ని తొలగించి అణు కార్యక్రమంపై చర్చలు వాయిదా చేసే హర్మూజ్ను తెరిచి యుద్ధానికి ముగింపు పలుకుతామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనకు అమెరికా ససిమిరా అంటోంది. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలపై టెహ్రాన్ పూర్తిగా వదులుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం పతనం అంచనా ఉందన్నారు. ఈ మేరకు టెహ్రానే తమకు సమాచారం ఇచ్చిందని తెలిపారు. మేం హర్మూజ్ను వీలైనంత త్వరగా తెరవాలని ఇరాన్ కోరుకుంటోంది. అది ఇప్పుడు తమ నాయకత్వ పరిస్థితిని దక్కించుకుందనే ప్రయత్నాల్లో ఉంది. మాతో చర్చల విషయంలో తమ ప్రభుత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను టెహ్రాన్ పరిష్కరించుకోగలదని విశ్వసిస్తున్నామని ట్రంప్ ట్రూత్ సోషల్లో మంగళవారం పేర్కొన్నారు. ఇరాన్ పతనం అంచనా ఉందన్న సందేహం నిర్దిష్టంగా ఎవరి నుంచి వచ్చింది? ఆ సంభాషణ నేరుగా జరిగిందా లేక మధ్యవర్తుల ద్వారానా అనే వివరాలేవి ఆయన తెలియజేయలేదు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఖండించారు. అమెరికాతో చర్చల విషయంలో తమ నేతల మధ్య విభేదాలేవీ లేవని స్పష్టం చేశారు. అణు ప్రణాళికలపై చర్చలు వాయిదా వేయడం తమకు నమ్మకం కాదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. తాము కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా ఇరాన్ అణ్వస్త్రాల వైపు పరుగులు తీయకుండా వివరించేలా ఉండాల్సిందేనని ఓ వార్తా సంస్థలో ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. మరోవైపు యుద్ధం ముగింపునకు పాకిస్తాన్ ద్వారా అందిన టెహ్రాన్ ప్రతిపాదనపై ట్రంప్ జాతీయ భద్రతా బృందం సమీక్షా సమావేశం నిర్వహించినట్లు శ్వేతసౌధం తెలిపింది. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ విమానయాన సంస్థలతో లావాదేవీలేవీ జరపొద్దని విదేశీ కంపెనీలకు సూచించింది. వాటితో లావాదేవీలు జరిపితే తమ ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఎక్స్లో ఈ మేరకు పోస్టు పెట్టారు.